ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, దేవుడే నడిపించెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే. హల్లెలూయా. ఇంతవరకు దేవుడే నడిపించెను, ఇంతవరకు దేవుని సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. మనం క్రొత్త స్థలంలో వచ్చాం. ఇలాగ ఇక్కడికి వస్తామని మనకేం తెలియదు, దేవుడు నడిపించినాడు. మరి దేవుడు ఒక సంకల్పము, ఒక ప్లాన్ లేకుండా ఏది చేయడు. తప్పకుండా ఏదో గొప్ప ప్రణాళిక ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాలి. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సీ వండర్స్ అట్ దిస్ ప్లేస్. మరి దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పట్ల నెరవేరాలనే తీవ్రమైన ప్రార్థనలు కూడా ఆసక్తితో మనం పనిచేస్తూ ప్రార్థించాలి. ప్రార్థన. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో మేము దీనులమై నీ పాదముల యొద్ద ప్రార్థన చేస్తున్నాము. నీవు మా గురించి ఉద్దేశించిన కార్యములు అతి గంభీరములు. మరి ఇలాగూ తండ్రి కూడుకోవడం విఎస్టీ ఫంక్షన్ హాల్లో కూడుకొని నిన్ను ఆరాధించడానికి ఈరోజు ప్రత్యేకంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట దీన్ని నీ నామమహిమార్థము ప్రతిష్ఠిస్తున్నాం. నీ దూతల కాపుదల మాకు దయచేయండి. నీ కార్యము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నువ్వు కార్యం చేస్తే త్రిప్పివేయగలవాడు ఎవడు లేడు నాయన. నీవే ఈ కార్యాన్ని చేసినందుకు నీకే మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తున్నాం తండ్రి. సహాయపడుతున్న బిడ్డలందరిని ఆశీర్వదించమని కోరుతున్నాను. నీ దాసరాలు నిలబెట్టుకొని నీ వాక్యము మా అందరికీ దయచేయండి. ఈరోజు నూతన సంవత్సరం మాతో మాట్లాడండి. మాకు అభయవాక్కులు దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి. భయంతో ప్రమాదంతో నిండిన లోకంలో మేము ఉన్నాం. ఎప్పుడు ఏది సంభవించినా మాకు తెలియదు, కానీ నీవు మా మంచి కాపరివి, మమ్మల్ని చక్కగా నడిపించే శక్తిగల దేవుడవు నీవు. కాబట్టి మాకు నీ స్వరం అవసరం నాయనా. నా గొర్రెలు నా స్వరం వినను, అవి నన్ను వెంబడించునని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు జూమ్లోను యూట్యూబ్ దగ్గర కూడా వేచి ఉండి వాక్యం కొరకు కనిపెడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఫిజికల్గా వచ్చి మరి ఆరాధనలో పాల్గొంటున్న వారు కూడా నీ కృపలను దయచేయమని కోరుతున్నాను. ప్రతి వారితో మాట్లాడే జీవం గల దేవుడవు నీవు నాయనా. నీకు స్తోత్రం. మా ప్రయత్నాలన్నీ సఫలపరచమని, నీ రాజ్యాన్ని కట్టడానికి ఉన్న ఆత్మశక్తి మాకు ఒక్కొక్కరికి దయచేయమని, ప్రభువా దీన్ని గొప్ప కార్యంగా మార్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఈ క్రొత్త స్థలం విఎస్టీ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ టు ఆర్టీసీ కళ్యాణ మండపం, బాగలింగంపల్లి. యూట్యూబ్లో వినేవారి కొరకు చెప్తున్నాను. నిన్నటి రోజు 31 డిసెంబర్ వాచ్ నైట్ సర్వీస్ ఉస్మానియా గార్డెన్స్లో
చాలా చక్కగా జరిగినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ ఉస్మానియా గార్డెన్స్ అంతా నిండుగా జనాలు రావడం, దాదాపు 8,000కు పైగా యూట్యూబ్లో వ్యూవర్స్ వీక్షించినట్టు కూడా, మళ్ళీ అలాగే జూమ్లో కూడా చాలామంది పాలు పొంది మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈ సమయంలో మరి మీతో మాట్లాడడానికి నేను దేవుని దగ్గర వాక్యం కొరకు కనిపెట్టినప్పుడు, నేను ఏదో మరి ఆలోచిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఖచ్చితంగా ఒక మాట సెలవిచ్చినాడు. అదేంటంటే, మీలో చాలామంది ఆదరణ లేకున్నారు, భయపడుతున్నారు. రోగం గురించిన భయం, భవిష్యత్తు గురించిన భయం, ఆందోళన లేక సంశయాలు, ఇవన్నిటితో సతమతం అవుతున్నారు. కాబట్టి ప్రభు నాకు సెలవిచ్చిన ఒక కీర్తన ఈరోజు ధ్యానించాలని ఆత్మచేత నడిపింపబడినాను. అది మనకందరికి కూడా చాలా తెలిసిన కీర్తన. కీర్తనలు 23వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. సండే స్కూల్లోనే కంఠపాఠంగా నేర్చుకున్న కీర్తన. కానీ దీంట్లో చాలా నిగూఢమైన మర్మములు, ఎన్నో సత్యాలు, గూఢమైన కార్యాలు కూడా దీంట్లో నుండి మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. ఈ ప్రసంగం పేరు నా మంచి కాపరి, మై గుడ్ షెపర్డ్. మరి ఒక మంచి కాపరికి ఉన్న లక్షణాలన్నీ ఈరోజు ధ్యానించాలి. ఉన్న సమయంలోనే మనము దేవుని సహాయం ద్వారా దాన్ని గ్రహిద్దాం. నేను చదువుతున్నాను, గమనించండి. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యందువు, నీ దుడ్డు కర్రయో నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. 6 వచనాలు ఉంది. నాదొక చిన్న మనవి మీకు, ఈ క్రొత్త సంవత్సరం ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ కీర్తన చదివేయండి. మీకు ఏ కీడు రాదు. దేవునికి స్తోత్రం. జస్ట్ రీడ్ దిస్ సామ్. 91వ కీర్తన కూడా మనం కాపుదల కొరకు చదువుతాం. మరి ఇది చాలా అర్థవంతమైన 6 వచనాలు ఇక్కడ ఉన్నాయి. మనకందరికీ తెలుసు దావీదు గొర్రెల కాపరి అని. గొర్రెల దొడ్డి నుండి దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. ఆయన ఇశ్రాయేలుకు మహారాజుగా మరి ఏలినాడు ప్రజలను. దేవుడు అంత ఔన్నత్యాన్ని ఇవ్వడానికి మరి దేవునికి ఇష్టమైంది. దేవుడు ఎవరినైనా దీనస్థితి నుండి ఉన్నతమైన స్థితికి లేవనెత్తగలడు. మీరు 78వ కీర్తన 69 నేను చదువుతాను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యంగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించాను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయినాడు దావీదు. అయితే ఈ కీర్తన రాయడానికి తానొక కాపరి కాబట్టి మంచి అనుభవం ఉంది. అనుభవం ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడితే చాలా మరి వినసొంపుగా ఉంటుంది. అనుభవం లేకుండా ఏదో చదివి చెప్తే అది వేరుగా ఉంటుంది. చూడండి, ఆయన ఒక కాపరి కాబట్టి గొర్రెలను మేపే అనుభవం కాపరికి ఉన్నది. గొర్రెలను పచ్చిక గల చోట్ల నడిపించడం, మరి జలముల యొద్ద నడిపించడం, గొర్రెల ప్రాణానికి సేద తీర్చడం, మరి మంచి మార్గంలో అంటే మరి చక్కని మార్గంలో అంటే చూడండి, లోయల్లో గుండా కూడా తీసుకుని వెళ్తాడు. అప్పుడు అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, నక్కలు వేచి నక్కి ఉంటాయి గొర్రెల మాంసం కొరకు భక్షించడానికి. క్రూర మృగాలు, మరి ముండ్ల తుప్పలు, ఇలాంటి మార్గాల్లో కూడా కాపరి గొర్రెలను నడిపిస్తాడు. కానీ గొర్రెలు ఏది కూడా కీడుకు లొంగకుండా చాలా అద్భుతంగా ముందు వెనుక మరి శ్రద్ధ వహించి ఆ గొర్రెలన్నిటిని కూడా చక్కగా దుడ్డుకర్ర దండంతో ఆదరిస్తూ భయము భీతి లేకుండా వాటిని కాపాడుతూ అడవి మృగాలకు వేటు కాకుండా
ఎరగాకుండా భద్రంగా కాపాడుతాడు. అంటే ఒక కాపరికి ఆ గొర్రెలకు ఎంత చక్కని అనుబంధం ఉంటుంది. నేను కాపరి గురించి తెలుసుకున్నాను. ఒక గొర్రెల కాపరి కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి ఆ ఆరాధనకు వచ్చేది, కుర్మ వాళ్ళని. అయితే నేను పిలిచి అన్నీ తెలుసుకున్నాను ఒకప్పుడు, కొన్ని సంవత్సరాల ముందు. ఏం చేస్తారు మీరు అన్నప్పుడు, మా నాన్నగారు ఒక కాపరి అమ్మ, మాకు ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే 100 గొర్రెలు ఉన్నాయి. అప్పుడు నేను చాలా ప్రశ్నలు అడిగిన వాటన్నిటికీ జవాబు ఇచ్చింది. నేను ఈ ప్రతి గొర్రెను గుర్తుపడతాడా మీ నాన్నగారంటే, అవునమ్మా, ప్రతి గొర్రెను ఒకలాంటి ఒక శబ్దంతో పిలిస్తే ఆ గొర్రెనే స్పందిస్తుంది. హీ నోస్ ఎవ్రీ షీప్ బై నేమ్. అంటే మనకు అన్ని గొర్రెలు ఒకేలా కనబడుతుంది, కానీ కాపరికి ఒక్కొక్క గొర్రె తెలిసి ఉంటుంది. ఈ 100 గొర్రెలను కూడా ప్రతిరోజు దాన్ని మేపుతాడు, దాన్ని కాస్తాడు, దాన్ని పోషిస్తాడు, దాన్ని సంరక్షిస్తాడు, ఏ అపాయం రాకుండా కాపాడుకుంటాడు. గొర్రెలన్నీ నిద్రపోతాయంట రాత్రిపూట. కాపరి కొట్టం దగ్గర ఆ దండం పెట్టుకొని అలాగూ కునుకు రాకుండా మరి నిద్ర పోయినట్టే ఉంటాడంట. కానీ ఏదైనా సప్పుడు వచ్చిందంటే వెంటనే లేస్తాడంట. నాకు చాలా సంతోషం అనిపించింది. హౌ హీ ప్రొటెక్ట్స్ హిస్ షీప్. అంటే ఈ గొర్రెలకు ఇంత కాపుదల కాపరిస్తున్నాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు 121వ కీర్తనలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే ఈ కీర్తన చదివినప్పుడు ఒక విశ్వాసికి దేవునితో ఉన్న సంబంధం ఎలాగుంది, దేవుని ప్రేమ ఎలాగో ప్రతిరోజు అనుభవిస్తున్నాడు, దేవుని కాపుదల ఎలాగ అనుభవిస్తున్నాడు, దేవుని పోషణ ఎలాగ అనుభవిస్తున్నాడు, దేవుని భద్రత ఎలాగ అనుభవిస్తున్నాడు, దేవుని సంరక్షణ ఎలాగ అనుభవిస్తున్నాడు. అసలు ఈ కీర్తన చదివిన తర్వాత ఏ భయం లేకుండా మరి నా హృదయం అయితే దేవుని యందు చాలా హర్షించింది. ఎందుకంటే యాక్చువల్లీ వాట్ ఈస్ ద నీడ్ టు బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. దేని గురించి మనము ఆలోచించాలి, దేని గురించి కలవరపడాలి, దేని గురించి కూడా కలవరపడే అవసరం లేదు. ప్రతిరోజు పలకాలి, యెహోవా నా కాపరి నాకు లేమీ కలగదు. కొందరు తెలియకుండా యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు అంటారంట. ఏమీ కాదు, లేమీ కలగదు. అంటే గాడ్, జీసస్ ఈజ్ యువర్ షెపర్డ్ అండ్ యూ విల్ నాట్ ల్యాక్ ఎనీ గుడ్ థింగ్. అంటే హీ నోస్ హౌ టు గైడ్ యూ, హౌ టు లీడ్ యూ, హౌ టు ఫీడ్ యూ. నిన్ను ఏ విధంగా నడిపించాలి, ఏ దిక్కునకు నిన్ను మార్చాలి, ఏమిచ్చి పోషించాలి, ఎలాగూ నీ ప్రాణానికి ఆదరణ కలగాలి, నీ గాయాలు ఎలాగో మాన్పాలి, నీకు రోగం వస్తే ఆ కాపరి ఎలాగూ దానికి మరి పరిచర్య చేయాలి. ఇవన్నీ కూడా కాపరికి గొప్ప జ్ఞానం ఉన్నది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో క్రొత్త నిబంధనలు మనం చూసినప్పుడు దేవుని ప్రజలను గొర్రెలుగా, దేవుడు ఒక కాపరిగా మనకు కనబడుతుంది. 95వ కీర్తన ఒకసారి చూడండి, 95 సామ్స్ 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఎవరైనా అడిగితే మనల్ని చాలామంది క్రైస్తవులు కాని వారు మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు. గొర్రెలండి, గొర్రెలు 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 అంటారు. నేను యూట్యూబ్లో చూసినాను. అప్పుడు నేను అనుకున్నాను, వాళ్ళ మీద నాకేం కోపం రాలేదు. ఎందుకంటే మనకు వాక్యం తెలుసు, వాళ్లకు వాక్యము తెలియదు. వాళ్ళు గొర్రెలు అంటారు, మనల్ని గొర్రెలమే మనం. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపెడు గొర్రెలం. అందుకే ఈరోజు 23వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడినై ఉన్నాడు. పాత నిబంధనలో ఉంది, ఇప్పుడు కీర్తనలో మనం చూసినాం. క్రొత్త నిబంధనలో కూడా మరి మంచి కాపరి అయిన యేసు ప్రభు గురించి చాలా స్పష్టంగా ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ మాట చూస్తారు. 10:10 చూడండి. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవమును సమృద్ధిగా జీవము కలుగుటకు నేను వచ్చుతున్నాను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. మంచి కాపరి అన్నప్పుడు చెడ్డ కాపర్లు కూడా ఉంటారు తప్పకుండా. అది మీరు ఎజెకియల్ గ్రంథం 34వ అధ్యాయం ఈరోజు హోంవర్క్ మీకు చక్కగా చదవండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలైన కాపర్లు ఎవరు, దొంగ కాపర్లు ఎవరు, ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు మీకున్నదంతా ఒలుచుకుంటున్నారు, ఎవరు మీకు ఆదరణకరంగా ఉన్నారు, ఏ కాపరి మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పాత నిబంధనలో ఎజెకియల్ 34లో ఉంది. అది మీరు చదవాలి, తప్పకుండా గ్రహించాలి. అంటే మంచి కాపర్లు ఉన్నారు, చెడు కాపర్లు ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు, త్యాగం చేసే కాపర్లు ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభు అన్న మాటలు ఇవి. మంచి కాపరి గొర్రెలకు కొరకు తన ప్రాణము పెట్టం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, ఐఎమ్ ద ట్రూ షెపర్డ్. ద గుడ్ షెపర్డ్
విల్ గివ్ హిస్ లైఫ్ ఫార్ హిస్ ఫ్లాక్, ఫార్ హిస్ షీప్. తర్వాత ఇక్కడ చాలా కార్యాలు ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం కూడా మీరు చదవండి. ఎజెకియేల్ 34, యోహాను 10 చదివితే మీకు చాలా కార్యాలు అద్భుతంగా అర్థమవుతుంది. 27వ వచనం చూడండి, యోహాను సువార్త 10:27. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా చెప్దామా? నా గొర్రెలు నా స్వరం విను. మరి ఇంకే స్వరం వినవవి? మై షీప్ హియర్ మై వాయిస్. మరి ఎన్నెన్నో స్వరాలు వినబడుతుంది మీకు ప్రతిరోజు. కానీ మీరు దేవుని ప్రజలైతే, దేవుడు మేపే గొర్రెలైతే తప్పకుండా యూ విల్ లిజన్ ఓన్లీ టు ద వాయిస్ ఆఫ్ యువర్ షెపర్డ్. ప్రభు ఏం చెప్తున్నాడో దానికే నీవు మరి లొంగుతావు. నా గొర్రెలు నా స్వరం విను, అవి నన్ను వెంబడించు, నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనో వాటిని అపహరింపడు. ఎంత స్పష్టంగా ఉందండి. అసలు ఎందుకు భయం? ప్రభు మన కాపరిగా ఉన్నాడు, మనకు ఆయన స్వరం వినబెడుతున్నాడు, మనకు కావలసినవన్నీ ప్రభువే అనుగ్రహిస్తున్నాడు, మనకు అన్ని విధాల సహాయం చేస్తున్నాడు. మరి మనం ఆయన తండ్రి చేతిలో ఉన్నామని పలుకుతున్నాడు. తండ్రి చేతిలో నుండి వాటిని అపహరించడానికి ఎవరికి సాధ్యం కాదంటున్నాడు. ఇంకా మనం భయపడే అవసరమే లేదు. ఈ క్రొత్త సంవత్సరంలో ఇదే పలకండి ప్రతిరోజు 365 రోజులు కూడా, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగ. అంటే ఈ కీర్తనలో చాలా గూఢమైన కార్యాలు ఉన్నాయి. అది మీరు ప్రార్థన చేసి అడిగితే దేవుడు మీకు ఒక్కొక్కరికి కూడా బయలుపరచగలడు. యేసు కాపరిగా ఉన్న జీవితాల్లో భయం ఉండదు, చింత ఉండదు, కలవరం ఉండదు, కలహం ఉండదు. దే ఆర్ సో ష్యూర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. చూడండి, కాపరి గొర్రెలతోనే ఉంటాడు. అంటే ఆ గొర్రెలకు ఆ కాపరి యొక్క ప్రెజెన్స్ అంటే ఆ సన్నిధి, ఆ గొర్రెలకు ధైర్యం రావాలంటే కాపరినే చూస్తాయి. ఆ గొర్రెలకు ఉన్న అలజడిపోవాలంటే కాపరి స్వరం కావాలి. కాపరి కాకుండా ఇంకే స్వరానికి కూడా అవి వెంబడించు. నేను ఒకసారి ఒక వీడియో క్లిప్పింగ్ చూసినాను. దాంట్లో చాలామంది రకరకాల శబ్దాలు చేసి ఒక వందల గొర్రెలు అనమాట పచ్చిక బయల్లో మేస్తుంది. వాళ్ళు ఒక టెస్ట్ చేసినారు. ఏంటంటే ఒక 4-5 వేరే స్వరాలు పిలుస్తుంటే ఒక్కటి కూడా కింద అది మేస్తుంది పచ్చిక బయల్లో, తలెత్తి కూడా చూడడం లేదు. డెంట్ మైండ్ ఎట్ ఆల్. కానీ అసలైన కాపరి వచ్చి ఒక కూత వేసినాడు. అంతలోగా ఎక్కడెక్కడున్నావో మరి ఈ కాపరికి చెందిన మంద అవన్నీ కూడా పరిగెత్తుకొని ఆ కాపరి దగ్గర వచ్చేసినాయి. అప్పుడు చూడండి, దానికి కాపరికి మంచి బంధం ఒకటి ఉంది. దెర్ ఇస్ అ లింక్ బిట్వీన్ ద షెపర్డ్ అండ్ ద ఫ్లాక్. అందుకే అంటున్నాడు, నా గొర్రెలు నేను ఎరుగుదును, ఐ నో మై ఫ్లాక్ అండ్ ఇట్ విల్ లిసన్ టు మై వాయిస్, ఇట్ విల్ ఫాలో మీ, అవి నన్ను వెంబడిస్తాయి అని యోహాను సువార్తలో యేసు ప్రభు పలుకుతున్నాడు. ఇక్కడ చూసినప్పుడు వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ షెపర్డ్. ఒక కాపరి తన గొర్రెల కొరకు ఏమేమి చేస్తాడంటే, ఇక్కడ 23వ కీర్తనలో అన్ని వరుసల్లో మీరు అర్థమవుతుంది. పచ్చిక గల చోట్లలో ఆయన నిన్ను పరుండ చేస్తాడు. ఎంత హాయి కదా, అసలు గొర్రెలకు చింతలేదు, చీకలేదు. కాపరి ప్రభు ఉన్నప్పుడు ఏమీ చింతపడే అవసరం లేదని మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా మీరు చూస్తారు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో, రేపటి గురించి ఏ చింత ఉండదు. ద షెపర్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే కాపరికి ఈ గొర్రెలకు కావాల్సినవన్నీ కూడా ముందే తెలుసు అన్నమాట. మనం ప్రార్థనలు చేస్తున్నాము, అది మన విధి అయి ఉన్నది. మన ప్రార్థనలు దేవుడు వింటాడు తప్పకుండా, ఆ ప్రార్థనలకు జవాబు కూడా ఇస్తాడు. కానీ కొన్ని కార్యాల్లో నీవు ఎరగని క్రొత్త కార్యాలు కూడా ప్రభు నీ కొరకు చేస్తున్నాడు. అంటే నీకేవేవి కావాలన్నా ఆయనకు ముందే తెలుసు. దేవుని స్తోత్రం. హీ నోస్ ఎవ్రీ నీడ్. నీకు అవసరమని అన్నీ కూడా ఆయనకు తెలుసు. అందుకే విశ్వాసులు అనే పేరు మనము వెలిచూపు వలన కాదు, విశ్వాసం ద్వారా ఈ యొక్క జీవితం జీవిస్తున్నాము. దేవుని స్తోత్రం. వీ డు నాట్ లివ్ బై సైట్. ఇదో చూచి నమ్మడం కాదు, చూడకుండానే మనము నమ్మేస్తున్నాము. ఎందుకంటే కాపరి అయిన ప్రభు మనకున్నాడు, మంచి కాపరి. మనం ఎప్పుడు కూడా జీవితంలో ఓడిపోము, చక్కగా నడిపిస్తాడు. ఆయన ముందర నడుచు దేవుడు. కాపరి ఎప్పుడు గొర్రెలకు ముందు ఉంటాడట, వెనుక కూడా కాపుదల కొరకు ఆయన ఏర్పాటు చేస్తాడు. అంటే
పచ్చిక గల చోట్లు ఆయన నిన్ను పరుండ చేస్తున్నాడు. జస్ట్ ఇమాజిన్ ఆ గ్రీనరీ అంత గ్రీన్ గుండి ఆ గొర్రెలు అక్కడ వెళ్ళి అవి మేత వేసి చక్కగా అక్కడ పరుండుంటాయి. ఎంత విశ్రాంతి, ఎంత విశ్రాంతి. యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత, దేవుని కుటుంబంలో నువ్వు జన్మించిన తర్వాత నీకు కలవరం ఎందుకు? యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. అంటే దట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ నాట్ బి కేర్ఫుల్ అబౌట్. నాట్ బి కేర్ఫుల్ అంటే అన్ని విషయాలు దేవుడిచ్చిన కార్యాలు జాగ్రత్తగా ఉండడం తప్పేం లేదు, కానీ ఎప్పుడు దాని గురించి ఆలోచించి బెంగపడడం అవసరం లేదు. మంచి కాపరి నేను నడిపిస్తాడు. పచ్చికగల చోట్లు పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. చూడండి, ఆకలి తీరింది, దాహం కూడా తీరింది. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తప్పకుండా తృప్తిపరచబడతారు. ఎవరు తృప్తిపరుస్తారు మనల్ని? దేవుడే తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం. జలముల యొద్ద తీసుకెళ్తున్నాడు, పచ్చిక గల చోట్లలో తీసుకెళ్తున్నాడు, కడుపు నిండా ఆహారం, సమృద్ధి అయిన నీళ్లు. అది కూడా ఆ జలములు చాలా ఫ్రెష్ వాటర్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. హీ విల్ లీడ్ యూ టు ఫ్రెష్ వాటర్స్, క్వైట్ ప్లేస్. అంటే ఎంతగా పోషణ ఈ గొర్రెలకు దొరుకుతుంది. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. అంటే ప్రాణానికి నెమ్మది, ఎందుకంటే కాపరి ఉన్నాడు కాబట్టి. ఇది కేవలం విశ్వాసులకే సాధ్యం. ప్రాణమునకు నెమ్మది. ఎన్నెన్నో కార్యాలు నీ చుట్టూ అవుతుంది, కానీ విశ్వాసి కదలకుండా ఉన్నాడు. నిన్నటి రోజు నేను చెప్పినాను, క్రీస్తులో వేరుపారి స్థిరంగా ఉన్నాడు. నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు ఈ కాపరి, మంచి కాపరి. లోకమంతా పాపంతో నిండి ఉంది. మరి విశ్వాసులు పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, కలిసికట్టుగా ప్రార్థిస్తున్నారంటే మన మంచి కాపరి మనం ఏ మార్గంలో నడిపిస్తున్నాడు? గట్టిగా చెప్పండి, నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. అవినీతి కార్యాలు ఎంతో ఉంది నీ చుట్టూ, కానీ నీవు దాని మీద అవేవి కూడా నీ మీద ప్రభావం చూపెట్టడం లేదు. యు ఆర్ ఫాలోయింగ్ ద రైటియస్ పాత్. అయితే అది కేవలం కాపరికే సాధ్యం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించడం ఏ అపాయంలో నేను భయపడాను. గాఢాంధకారం అంటే వ్యాలీ ఆఫ్ డెత్ అని ఉంది ఇంగ్లీష్లో. మరణమే సంభవించవచ్చు, కానీ అది కాపరి సెలవు లేకుండా కాదు. గాఢాంధకారంలో ఏమేమి ఉంటాయంటే అక్కడ క్రూరమైన జంతువులు ఉంటాయంట, అక్కడ విషసర్పాలు ఉంటాయంట, అక్కడ నక్కలు ఉంటాయంట. నేను చెప్పినట్టు అది ఈ గొర్రె మాంసాన్ని వేటాడి తినడానికి కాచుకొని ఉంటాయంట. గొర్రె మాంసం చాలా రుచిగలదు కదా. క్రూర మృగాలన్నీ కూడా మరి ఆశ కలిగి కనిపెడుతూ ఉంటాయి. అంటే వీటన్నిటి బారి నుండి కాపాడేది ఈ మంచి కాపరి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే హీ ప్రిజర్వ్స్ యువర్ లైఫ్. ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ఆయన నీ ప్రాణమును ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. నీ పరిస్థితులు తారుమారైనా, నీవు ఆందోళనకరంగా ఉన్నా, నీవి కాపరిని ఆశ్రయిస్తున్నావు కాబట్టి కాపరి తప్పకుండా నిన్ను భద్రంగా కాపాడగలడు. నీవు నాకు తోడయ్యందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. చూడండి, దుడ్డు కర్ర ఉంది, దండం ఉంది, 2 కర్రలు ఉంటాయంట. దండంతో క్రమశిక్షణ అన్నమాట. ఈ గొర్రెలు చాలా సాధువు జంతువులు, ఎటంటే వెళ్ళిపోతాయి అన్నమాట. పోయినాక మళ్ళీ తిరిగి కొట్టడానికి దారి తెలియదు. దాన్ని మోస్ట్ ఇడియాటిక్ యానిమల్ అనమాట ఇది. దానికి తెలివి లేదు, సొంత జ్ఞానం ఏముండదు. కాపరి చెప్పినట్టే వింటాయి అంతే. ఈ మందకు ఏరైపోయిందంటే మళ్ళీ తిరిగి రావడానికి ఉన్న దారి తెలియదు దానికి. ప్రతి గొర్రె కావాలి ఒక కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను చక్కగా నడిపించాలి, లేకుంటే లోక నట్టలో కొట్టుకొని వెళ్ళిపోతావు. అయితే దుడ్డుకర్ర ఎందుకంటే మంచి మంచి ఫ్రెష్ ఆకులు వంచి ఆ గొర్రెలు, అంటే అది ఎక్కలేవు ఎగరలేవు కాబట్టి ఆ ఆకులను, చెట్టు కొమ్మలను వంచి కాపరి దానికి మేతనిస్తాడు. మరి దండం ఎందుకు? అది కొన్నిసార్లు మొండి గొర్రెలు ఉంటాయి, కాపరినే పొడుస్తాయంట అవి. మరి ఇంగ్లీష్లో బ్లాక్ షీప్ అని అంటారు. అంటే అన్నిటిది ఒక తీరు అయితే దీనిది వేరే తీరు ఉంటుంది. అటువంటి దాన్ని కూడా సాధువు చేయడానికి దండం వాడతాడు కదా. జీవితంలో కొన్నిసార్లు మనకు శిక్షలు వస్తాయి, కొన్ని నొప్పులు బాధలు ఎందుకు కలుగుతాయి? దట్ ఇస్ ఎ డిసిప్లిన్ ఫ్రమ్ గాడ్. దేవుడు నిన్ను క్రమంలో నడిపించడానికి ఈ దుడ్డు కర్ర, ఈ దండం ఇలా ఉండగా శత్రువుల ఎదుట భోజన బల్ల సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. శత్రువుల ఎదుట భోజన బల్ల అన్నప్పుడు ఈ గొర్రెలకు శత్రువు ఏంటి అంటే సింహము, నాగుపాము, లేక తోడేళ్ళు, ఇవన్నీ కూడా శత్రువులే గొర్రెలకు. కనబడ్డదంటే తినేస్తాయి చీల్చి. కానీ మంచి కాపరి ఏం చేస్తాడు? వీటి బారి నుండి ఈ గొర్రెలను కాపాడగలడు. దేవునికి స్తోత్రం. నాకు దావీదు మరి బాలుడుగా ఉన్నప్పుడు సౌలుతో చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. 1 సమూయేలు 17వ అధ్యాయంలో
సౌలు రాజుతో ఇలాగ అంటున్నాడు, నేను గొలియాతును తప్పకుండా హతమారుస్తాను, నేను వెళ్తాను ఆయనను చంపడానికి, నాకు ఇలాంటి అనుభవం ఉంది అని 1 సమూయేలు 17వ అధ్యాయము 34 నుండి కొన్ని వచనాలు చదువుతాను. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద షెపర్డ్ డేవిడ్. మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని చెప్పాను. అంటే చూడండి, తన పాత అనుభవాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. నా గొర్రెలు నేను కాస్తూ ఉన్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, కానీ నేను మాత్రము నా గొర్రెలను ఆ సింహము నోటికి కానీ ఆ ఎలుగుబంటి నోటికి కానీ నేను అప్పగించలేదు. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నా గొర్రెలను నేను విడిపించి వాటి కొట్టి చంపేసినానంటున్నాడు. అర్థమైతే ఒకసారి హల్లెలూయా గట్టి చెప్పండి. ఊరికే బిక్కుమని బ్రతుకుతారు విశ్వాసం. ఎదురింటి వారు ఏదో చేసినారు, పక్కింటి వారు ఏదో చేసినారు, నిమ్మకాయ పెట్టినారు, బుడమకాయ పెట్టినారు, ఇలాంటి పిచ్చి పిచ్చి భయాలని మానుకోవాలి క్రొత్త సంవత్సరంలో. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఈ కీర్తనలు 23 ఇచ్చినాడు మీకు వివరించడానికి. అంటే జీసస్ ద గుడ్ షెపర్డ్ విల్ డెఫినెట్లీ డెలివర్ యూ ఫ్రమ్ యువర్ ఎనిమీస్. శత్రు బాధ నుండి విడిపిస్తాడు, మంత్రశక్తులను విడిపిస్తాడు, తంత్రాల నుండి విడిపిస్తాడు, చీకటి శక్తులు ఏవి కూడా అంటకుండా కాపాడగలడు. హల్లెలూయా. ఆయన కాపాడుతూ ఉన్నాడు నిన్ను, కునుకకుండా, నిద్రపోకుండా. ఈ గొర్రెలన్నీ నిద్రపోతే కాపరి నిద్రపోడాట. ఎంత భద్రంగా కాపాడుతున్నాడు చూడండి. అందుకే 23వ కీర్తనలో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. ఎలుగుబంటి చూస్తూ ఉంటుందట కుండల్లో నుండి, మరి సింహాలు చూస్తూ ఉంటాయంట, కానీ కాపరి పెద్ద దండం పెట్టుకొని ఉన్నాడు కాబట్టి అవి ఏవి కూడా తెగించవు గొర్రెలు ఎత్తుకొని పోవడానికి. ఎంత భద్రత చూడండి. అందుకే నీ శత్రువులు చూస్తుండగా ఆయన నీ తల ఎత్తుతాడు. దేవునికి స్తోత్రం. నీకు మేత పెడతాడు. ఊరికే శత్రువుల గురించే బాధపడతారు చాలామంది. వారు ఇలాగన్నారు, అలాగన్నారు, ఇలాగ చేస్తున్నారు. అవన్నీ నథింగ్, బికాస్ గాడ్ క్యాన్ ప్రొటెక్ట్ యువర్ లైఫ్. ప్రభు నిన్ను కాపాడుతున్నాడు, నిరంతరం కాపాడుతాడు. ఆయన బాహువులు నీ చుట్టే ఉంది, ఆయన దృష్టి నీ మీద ఉంది. ఆయన శత్రుల ఎదుట నీకు భోజన బల్ల సిద్ధపరుస్తాడు. తర్వాత నూనెతో నా తల అంటి ఉన్నాడు. నూనె ఎందుకండి తల మీద కదా, కొందరు నూనెనే రాసుకోరట అసలు. కానీ తల మాడ అదరకుండా నూనె పెట్టుకోవడం మంచిదని వైద్యులు అంటున్నారు. చిన్న బిడ్డలకు తల మీద మాడ మీద నూనె పెడతారు రోజు, ఎందుకంటే అదరకుండా బెదరకుండా. అంటే అభిషేకానికి చిహ్నంగా ఉంది ఈ నూనె. ఎప్పుడు కూడా మన కాపరి మనల్ని ఆత్మతో నింపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రతి విధమైన ఆందోళన నుండి విడిపిస్తూ ఉంటాడు. నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గట్టిగా చప్పట్లు కొడితే మీరు నిజంగా ఈ అనుభవం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అబండెన్స్. సమృద్ధిగా ఇస్తాడు నీకు. ఈరోజు నీకు ఉన్న భయాలని తొలగిపోవాలి. ఎందుకు అంటే మరి యువర్ షెపర్డ్ కేర్స్ ఫర్ యూ, హీ కేర్స్ ఫర్ యూ. నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇవ్వగలడు. చాలనంత జీతంతో ఎంత బాధపడుతూ ఉంటారు కదా, అట్టి వారందరి కొరకు నేను ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉంటాను. దేవా, వారి ఇబ్బందులు ఇరుకుల నుండి విడిపించండి. తినటకు చాలకుండా, పిల్లలకు ఫీజులు కట్టలేకుండా, బట్టలు కొత్తవి కొనుక్కోలేకుండా, ఎప్పుడు చూసినా అంగలార్పు. ఏంటి ఇదే నా జీవిత గమ్యం అనిపిస్తుంది కొందరిని చూస్తుంటే. ఎప్పుడు బాధన, ఎప్పుడు ఏడుపు ముఖమేనా? కాదు, నీకు విశ్వాసం ఉండాలి. నీవు విశ్వాసం ద్వారా యేసును నీకు కాపరిగా చేసుకుంటే నీకు సమృద్ధి అయిన జీవం ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసు నీకు ఉచితంగా కాపరైపోతాడా? కానే కాదు. యేసును రక్షకునిగా స్వీకరించాలి. యేసు చెప్పిన మాట వినాలి. నేను చాలా తరచి వాక్యము చూసి అనుభవంలో కూడా నేర్చుకున్నాను. అన్లెస్ యు ఒబే ద షెపర్డ్స్ వాయిస్, ఆ కాపరి యొక్క స్వరాన్ని విని కాపరి యొక్క చిత్తాన్ని నెరవేరిస్తే నీకు ఏది కొదవ చేయడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కాపరిని నిత్యం నడిపిస్తాడు. ఆయన సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇస్తాడు. నూనెతో నీ తల అంటుతాడు. నీ గిన్నె నిండి పొర్లే అనుభవం నీకు వస్తుంది.
ద్వితీయోపదేశకాండం 28లో చాలా ఆశీర్వాదాలు ఉంది, అది కూడా చదవండి. 1-14 వరకు దేవుని నియమాల్లో ఉండేవారికి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు. నువ్వు అప్పు ఇచ్చేవానిగా ఉంటావంట, అప్పు తీసుకోవంట. ఎంత అద్భుతం! యు లెండ్ అంటు ద నేషన్స్ అని ఉన్నది. నిజంగా దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకుంటే, దాని ప్రకారం నడుచుకుంటే పట్టుకోలేం, పెట్టుకోలేం దేవుని ఆశీర్వాదాలు. ఎక్కడో చిల్లుబడిన జీవితం, అందుకే దేవుడు ఇస్తున్నా నిలవలేకుండా కారిపోతుంది అన్నమాట. అది చెక్ చేసుకోవాలి. 23వ కీర్తన నీకు అబ్బాలంటే, నీకు ప్రతి వచనం నీ జీవితంలో నెరవేరాలంటే తప్పకుండా నువ్వు దేవుని స్వరాన్ని వినాలి. నా గొర్రెలు నా స్వరము విను, అవి నన్ను వెంబడించును. అలాగే గిన్నె నిండి పొర్లే అనుభవం. తర్వాత చివరి మాట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంబడి వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేశాను. బ్రతుకు దినములన్నీ ఏడుస్తూ, గునుస్తూ, సనుగుతూ, కలహిస్తూ, కయ్యాల్లో పాల్పొందుతూ అలాగా. అంటే యూ విల్ హ్యావ్ ఎ స్ప్లెండెడ్ లైఫ్ బికాస్ జీసస్ ఈజ్ యువర్ షెపర్డ్. యువర్ లిస్నింగ్ టు హిస్ వాయిస్. ఆయన స్వరాన్ని వింటున్నావు, ఆయనను కలిగి ఉన్నావు, ఆయనతోనే ఉన్నావు, ఆయనను వెంబడిస్తున్నావు, ఆయన చెప్పినట్టు వింటున్నావు. కాబట్టి నీకు సమృద్ధి అయిన మేలు ఉంది, జీవము, సమృద్ధి అయిన జీవం ఉంది. నీవు కృపాక్షేమములు అనుభవిస్తావు, సదాకాలం యేసుతో ఉంటావు, మరణమైన భయం లేదు. ఎందుకంటే చిరకాలము నేను ఎక్కడుంటాను? యెహోవా ఉన్న చోట నేను ఉంటాను, దేవుడున్న చోట నేను ఉంటాను, అదే నా నివాస స్థలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కాపరి యొక్క మంచి కాపరి యేసు, నా మంచి కాపరి, నా మంచి కాపరి అయిన యేసు గురించి నువ్వు ధ్యానించాలి. నీకున్న కలవరం అంతా తొలగిపోతుంది. చూడండి, ఇక్కడ కొన్ని కార్యాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. దెర్ ఇస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ద షెపర్డ్ అండ్ ద ఫ్లాక్. ఒక మంచి బంధం అంటూ ఉంది కాపరికి మరి గొర్రెలకు. గొర్రెలు ఎక్కడో, కాపరి ఎక్కడో కాదు, ఆ కాపరి ఎప్పుడు గొర్రెలతోనే ఉన్నాడు. తర్వాత హీఈస్ లవింగ్ హిస్ షీప్. కాపరికి ఎంత ప్రేమ అండి! అసలు కుటుంబం గురించి కూడా ఆలోచించడంట. నేను అమ్మాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలు మేము ఉన్నామని కూడా మర్చిపోతాడు, ఆ గొర్రెలంతా మిక్కుటంగా ప్రేమిస్తాడని అన్నది. తర్వాత మీరు చూసినప్పుడు ఆ గొర్రెల యొక్క అవసరతలన్నీ కూడా తెలుసుకుంటాడు కాపరి. ఆ అవసరం తెలుసుకొని ఆ అవసరతలన్నీ కూడా తీర్చడానికి కూడా సమర్థుడైన కాపరి. దేవునికి స్తోత్రం. మూడోది చూసినప్పుడు మరి ఒక గొర్రె రోగిగా ఉన్నప్పుడట కాపరి దాన్ని తడుముతాడంట. అంటే ఆ తడుముడిలోనే శక్తి ఉంటుందంట. చూడండి, దెర్ సో మచ్ పవర్ ఇన్ ద షెపర్డ్స్ లవ్. ద టచ్ విల్ మేక్ ద షీప్ హీల్ అనమాట. అంటే దాన్ని కొట్టం దగ్గర ద్వారం, గొర్రెలు పోవు ద్వారం నేనే అన్నాడు కదా యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఆ కొట్టం దగ్గర కాపరి కూర్చొని ఒక్కొక్క గొర్రె, అంటే మరి పచ్చిక గల చోట్లలో జలం లేదంతా మేసి త్రాగి చక్కగా తనివి తీరు ఇంకా ప్రాణానికి సేద తీర్చిన తర్వాత రాత్రికాలం సాయంకాలం కొట్టానికి చేరుస్తాడు. అప్పుడు కొట్టం ద్వారం దగ్గర కూర్చుంటాడట. ఒక్కొక్క దాన్ని ముట్టుకుంటాడట, ఒక్కొక్క దాన్ని స్పర్శిస్తాడట. ఒక గొర్రె మీద ఏదన్నా పేడ కానీ ఏదన్నా మురికి అంటుకుంటే తన స్వహస్తాలతో అది తీసేస్తాడంట. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. నువ్వు పాపంలో ఉంటే కాపరికి మొరపెట్టుకో, అంతే. కాపరి దగ్గరికి రా, ఆయన నిన్ను తడుపుతాడు, నుమురుతాడు, ముద్దాడుతాడు, నీకు అంటుకున్న మలినమంతా తొలగిస్తాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దామా? నువ్వు ఒకవేళ రోగిగా ఉన్నా నిన్ను పరామర్శిస్తాడు, నిన్ను అందుకుంటాడు, చిన్న వాటిని ఆయన రొమ్మున చేర్చుకుంటాడు, భుజం మీద ఎత్తుకుంటాడంట, పాలిచ్చే వాటిని చాలా మెల్లగా నడిపిస్తాడంట. ఎంత మంచి కాపరి. తర్వాత చూసినప్పుడు మరి ఈ గొర్రెలను భద్రంగా కాపాడాలని అహర్నిశలు శ్రమపడతాడు కాపరి. అంటే సహించలేడు కాపరి, ఎప్పుడు సహించలేడు. గొర్రెకు అనారోగ్యత వచ్చినా, గొర్రె గాయపడినా, గొర్రె తప్పిపోయినా కాపరి విల్ బికమ్ రెస్ట్లెస్ అన్నమాట. అందుకే ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉంది కదా, 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు కాపరి ఏం చేస్తున్నాడు? ఆ 99ను కూడా వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు వెతుకుతున్నాడు. ఎ ట్రూ షెపర్డ్ ఆల్వేస్ సీక్స్ ద లాస్ట్. అందుకే యేసు అన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. అయితే తప్పిపోయిందిలే 100 ఉన్నది, ఒకడు పోతే ఏముంది అని అనుకోడు కదా. ఆ 99ను కూడా వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెను తీసుకొని దొరికినప్పుడు మహా సంతోషం, భుజం మీద ఎత్తుకొని వచ్చి తిరిగి మందలో చేరుస్తాడు. అంటే ఎంత భద్రత, ఎంత కాపుదల, ఎంత సంరక్షణ, ఎంత పోషణ ఈ కాపరి గొర్రెలకు ఇస్తున్నాడు. తర్వాత మనము చూస్తున్నాము, శత్రువుల బారి నుండి విడిపిస్తున్నాడు,
వాటి ఆహారము, నీళ్లు ఇవన్నీ కూడా సమృద్ధిగా అందిస్తున్నాడు. నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. నీతి మార్గాలంటే చక్కని మార్గాల్లో నడిపిస్తున్నాడు. భయకంపితమైన వాతావరణంలో కాపరి ఆ భయం ఇస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, దానికి భయం కలగకుండా చూస్తున్నాడు. ఇవన్నీ కూడా మనము ధ్యానిస్తున్నాం. అంటే హీస్ ఎ గుడ్ ప్రొవైడర్. పరిశుద్ధ గ్రంథాన్ని అనుకరించి దేవుని బిడ్డలుగా ఉన్నవారికి మంచి వాగ్దానము యోహాను తన పత్రికలో రాస్తాడు కదా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో కూడా వర్ధిల్లడమే దేవుని చిత్తం. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మళ్ళీ ఇంకా దానికి బొచ్చంతా ఇలా పెరిగిపోయినప్పుడు కాపరి తన సొంత హస్తాలతో అవన్నీ కూడా క్షౌరం చేసి చక్కగా దాన్ని మంచి ఆకారంలోకి తీసుకొస్తాడంట. పొట్టతో ఉన్న వాటిని చాలా భద్రంగా కాపాడుతాడంట. ఎక్కడన్నా గాయాలు తగిలిన వాటి దానికి మందు పెడతాడంట. అంటే ఎంత అద్భుతమైన ప్రేమ ఈ కాపరికి ఉందో మనకు అర్థమవుతుంది. మరి తర్వాత దానికి క్రమం నేర్పించడం, దండంతో దాన్ని మరి క్రమశిక్షణలో తీసుకొని రావడం, దుడ్డుకర్రతో ఆహారం ఇవ్వడం, మరి ఆ క్రూరమైన మృగాల నుండి విడిపించడం. తర్వాత ఈ గొర్రెలు ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు కీప్ ఆన్ మూవింగ్. అంటే విశ్రాంతి తీసుకునే సమయంలో విశ్రాంతి, తర్వాత అవి మరి కాపరి స్వరం వింటూ కాపరి నడుస్తున్న మార్గంలోనే నడుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆయన నడిపిస్తాడు మనల్ని. మనం ఒక పాట పాడతాం కదా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. ఈ కాపరికి ఎప్పుడు సంతోషం అంటే, వెన్ ఇస్ ద షెపర్డ్ హ్యాపీ? ఇవన్నీ బాగా తిని మేసి చక్కగా ఆరోగ్యంగా ఉండి ఏ గాయాలు లేకుండా, గాయాలు ఉంటే కూడా కాపరి కడుతున్నాడు, నూనె పెడుతున్నాడు, నూనెను తల అంటుతున్నాడు. అంటే దాని పుష్టి, దాని ఆరోగ్యం, దాని సంతోషం ఇవన్నీ చూస్తున్నాడు కాపరి. ఇవన్నీ చక్కగా మేత వేసి విశ్రాంతి తీసుకున్న ఆ సమయంలో కాపరి చాలా ఆనందిస్తాడు. అంటే అలజడి లేకుండా, భయాలు భీతి లేకుండా కాపరి అందే నమ్మకం ఉంచి, కాపరి ద్వారా అన్ని దీవెనలు పొందుకొని నిండుదనంతో చక్కగా విశ్రాంతి తీసుకున్నప్పుడు కాపరి చాలా ఆనందిస్తాడంట. ఎంత గొప్ప కార్యం కదా. అంటే పరిశుద్ధ గ్రంథంలో అసలు ఎవరు భయభీతుల్లో ఉండే అవసరం లేదు విశ్వాసులు. ఎందుకంటే గర్భంలో రూపింపబడినప్పుడే ఆయన మనల్ని ఎరుగుతున్నాడు. తర్వాత పిల్లప్రాయం, యవనప్రాయం ఇవన్నీ గడిచిపోయినా ఆయన నీకు తోడున్నాడు కాపరి వలె. ముదిమి వచ్చే వరకు కూడా నిన్నేం చేస్తున్నాడట? ఎత్తుకుంటాడంట, నిన్ను చంకన పెట్టుకుంటాడంట, ఆయనను పోషిస్తాడంట, రక్షిస్తాడంట. ఇంకా నీకు భయమే లేదు. దేవునికి స్తోత్రం. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని స్తోత్రం. నేను ఒక పాట పాడిన తర్వాత ప్రార్థన చేసి వాక్య పరిచర్య ముగిస్తాను. యేసు నీ కాపరిగా ఉన్నప్పుడు నువ్వు ఇంకా అలజడి అవసరం లేదు. వాక్యము విన్నవారు తిరిగి ఈ వాక్యాన్ని చదివి నెమరి వేయాలని నేను కోరుతున్నాను. విశ్వాస యాత్ర కీర్తనలో ఈ పాట ఉంది, యేసు నాదు కాపరివాని, 195వ పాట. మీకు పాట పుస్తకాలు కావాలంటే కూడా బుక్ స్టాల్ దర్శించాలని కోరుతున్నాను. మరి దేవుడు నన్ను ప్రేరేపించి రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. యేసు నాదు కాపరివాని వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట, యేసు నాదు కాపరివాని వాసిగా స్తుతి. చప్పలు కొట్టి ఆరాధించు.
యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్, స్వచ్ఛ జలము చెంత ఇచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంబున తన్నివి తీర్చును. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంబున తన్నివి తీర్చును. యేసు నాదు కాపరివాని వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించున్. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించున్. హత్తి ఒత్తి కట్టి గాయ ఎంతో ఆదరించును, వింతగువాని ప్రేమా సేవలో సంతోషించెదను. హత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును, వింతగువాని ప్రేమా సేవలో సంతోషించును. యేసు నాదు కాపరివాని వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. శత్రుల ముందాహారం సంసిద్ధము చేయును, నా గిన్నె నిండించి పోర్లి పారాజేసి. శత్రుల ముందాహారం సంసిద్ధము చేయును, నా గిన్నె నిండించి పోర్లి పారాజేసి. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదాన మీచేను, వడిగా వాణి సాయమున జయమున వెళ్ళెదను. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదాన మీచేను, వడిగా వాణి సాయమున జయమున వెళ్ళెదను. యేసు నాదు కాపరివాని వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. అసలు మీ జీవితం నుండి భయం వెళ్ళిపోతే నిలబడండి. అట్టివారు మాత్రం నిలబడండి. ఐ గాట్ రీడ్ ఆఫ్ ఎవ్రీ ఫియర్. అసలు నాకు ఇంకా భయమే లేదు. యెహోవా నా కాపరి, యేసు నా మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి, నన్ను ఇంతగా ప్రేమించిన కాపరి నాకుండగా నాకు దిగులు ఎందుకు, నాకు బొగులు ఎందుకు, నాకు భయం ఎందుకు, నాకు విచారం ఎందుకు, నాకు చింత ఎందుకు, నాకేం కావాలి ఇంకా? నాకు అన్ని విధాల ఆశీర్వాదాలు 23వ కీర్తనలో ఉంది కదా. మరి ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ క్రొత్త సంవత్సరంలో నిన్ను నడిపించడా? క్రొత్త సంవత్సరంలో నిన్ను పోషించడా? క్రొత్త సంవత్సరంలో నిన్ను రోగం బారిన పడకుండా భద్రంగా కాపాడలేడా?
కొత్త సంవత్సరంలో క్రొత్త విధానంలో నిన్ను నడిపించడా? తప్పకుండా నడిపిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ భయాలతో నిండిన ప్రపంచంలో, అనుమానంతో నిండిన ప్రపంచం, రోగములతో నిండిన ప్రపంచం, నిత్యం బెదిరింపు వార్తలు, కొత్త వేరియంట్ వచ్చింది, మింగేస్తుంది, చంపేస్తుంది, కరోనా వచ్చింది, ఒమిక్రాన్ వచ్చింది, డెల్టా వచ్చింది, ఎన్ని వచ్చినా మేము భయపడే అవసరం లేదని ఈరోజు పలికినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా ప్రతి నిమిషం మాకు మంచి కాపరిగా ఉన్నావు. మమ్మను తప్పకుండా కాపాడుతావు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, నేను ఏ అపాయం నాకు భయపడను అని కీర్తనకారుడు అంటున్నాడు. నాకేం కొదువా? నీవు నాకుండగా నాకేమి కొదువా? నైనా ప్రతి అవసరం తీర్చే దేవుడు కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. అంత భయవాక్కులు ఈరోజు నువ్వు విడుదల చేసిన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరిని దర్శించినావు కనుక నీకు స్తోత్రం. ఆ భయాన్ని గెంటి వేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపండి నాయన, నూనెతో తల అంటుమని ప్రార్థిస్తున్నాను. వారి గిన్నె నిండి పొర్లాలి ప్రభువా. వారు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే రావాలి. నీ పరిపూర్ణత నుండి కృప వెంబడి కృప నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయనా నీకు స్తోత్రం. గొప్ప ధైర్యము నీ వలన వారికి దయచేయమని కోరుతున్నాను. ప్రభువా, నీ స్వరం వినాలి. నా గొర్రెలు నా స్వరం విను. ఎన్నెన్నో మరి విపరీతమైన స్వరాలు మాకు చెవులకు వినబడుతుంది, కానీ వాటికి మేము లొంగకూడదు. మేము నీవు మేపెడు గొర్రెలు, నువ్వు మా కాపరి కాబట్టి మా కాపరి స్వరాన్ని వింటూ ముందుకు నడవాలి. వీ షుడ్ కీప్ ఆన్ మూవింగ్. లార్డ్, యు రియలీ కంఫర్టెడ్ అస్ ఇన్ దిస్ డిఫికల్ట్ టైమ్స్. ఈ యొక్క భయకంపితమైన దినాల్లో మా అందరితో, నాతో మాట్లాడినారు, మా అందరితో మాట్లాడినారు. నీ వాక్యం ప్రతి ఒక్కరికి నాయనా మా సేద తీర్చే దేవుడు, మా ప్రాణానికి నెమ్మదిచ్చేవాడు, మా ఆకలి దప్పులు తీర్చే దేవుడు, మా భయాలు తొలగించే దేవుడు, శత్రుల బారిన పడకుండా కాపాడే దేవుడు. ఎంత గొప్ప కాపరివి నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి భయాలన్నీ తొలగించి గొప్ప విశ్వాసం వారి హృదయంలో దయచేయండి. ప్రతి పరిస్థితిని అధిగమించిన విశ్వాసము వారికి దయచేయండి. ప్రతి సాతాను యొక్క తంత్రములను ఎదుర్కోవడానికి విశ్వాసం అనే డాలు పట్టుకొని సాతాన్ని ఎదిరించడానికి ఉన్న శక్తి దయచేయమని, దీవించమని, కాపాడుమని, పోషించుమని, సంరక్షించుమని, ముందు నడువమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.